హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పర్ఫెక్ట్ సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ అంటే చల్లారిన తర్వాత కూడా సేమియా పాయసం గట్టిగా అవ్వకుండా పల్చగా మంచి టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్ కళ్ళు మూసుకుని నేను చూపించిన విధంగా ఫాలో అయిపోండి. మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయండి. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు సేమియాల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం నానపెట్టుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేయండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇంకా బ్లాక్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు సేమియా యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే సేమియా మారిపోతుంది. సేమియా పాయసం అస్సలు టేస్టీగా ఉండదు. కొంచెం టైం తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాను చక్కగా ఫ్రై చేసుకోండి. సేమియా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని సగ్గు బియ్యాన్ని కుక్ చేసుకుందాం. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సగ్గుబియ్యం ఉడకడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 3 కప్పుల పాలు యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 3 నుంచి 4 కప్పుల పాలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 4 కప్పుల పాలు యాడ్ చేసుకుని సేమియా పాయసం చిక్కగా టేస్టీగా ఉండాలని 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుని మిల్క్ పౌడర్ వాటర్ని పాలల్లోకి యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. టేస్ట్ ఏం మారదు, కాకపోతే కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుందన్నమాట. పాలు బాగా మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అందులోకి యాడ్ చేసేసి సేమియాని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సేమియా చక్కగా కుక్ అయిపోతుంది. సేమియా కుక్ అయిపోయిన తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ స్కిప్ చేసేసి చల్లారిన తర్వాత పాలు, అప్పుడు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే సగం బెల్లం సగం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ½ టీ స్పూన్ వచ్చేసి రోజ్ వాటర్, చిటికడు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. రోజ్ వాటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇంకొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుని సేమియా పాయసాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడదు, పల్చగానే ఉంటుంది కన్సిస్టెన్సీ. ఒకే కప్పు మెజర్మెంట్తో ట్రై చేయండి. సేమియా పాయసం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.